దర్శకుడు వి వెంకటేష్, ప్రొడ్యూసర్ రావి బాలా రూపొందించిన ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను చిత్రం పోస్టర్ ఆవిష్కరణ అత్యంత ఘనంగా అమలాపురం ప్రెస్ క్లబ్ సమావేశ హాల్ నందు చిత్ర యూనిట్ పాత్రికేయుల మధ్య నిర్వహించారు. రావి ఫౌండేషన్ చైర్మన్ మరియు ప్రొడ్యూసర్ డాక్టర్ రావి బాలా మాట్లాడుతూ కోనసీమ గోదావరి అందాల నడుమ ఈ చిత్రం చిత్రీకరణ చేశామని, పల్లెటూరి కట్టుబాట్లు, కోనసీమ యాస భాషలతో ఆధునిక భావాలతో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు సినీ ప్రేక్షకులకు చూపించే మా ప్రయత్నమని నూతన డైరెక్టర్ వి వెంకటేష్ అన్నారు. మన సంప్రదాయాలకు పెద్దపీట వేసేందుకు ఈ చిత్ర నిర్మాణం చేపట్టిందని, డిసెంబర్ నెలలో చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని, కోనసీమ వాసులందరూ ఈ చిత్రాన్ని అందరించాలని, లాభాలు వాసించి మాత్రం చేయలేదని, లాభాలు వస్తే రావి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు మరింత కృషి చేస్తామని, నష్టాలు వస్తే రావి ఫౌండేషన్ భరిస్తుందని ప్రొడ్యూసర్ డాక్టర్ రావి బాలా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావి బాలా, దర్శకుడు వెంకటేష్, హీరో సుబ్బు, కో ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకటకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంగర శివసాయి కృష్ణ మరియు చిత్ర బృందం పాల్గొన్నారు. I'm sorry about it. I hate love. We love hate. Already, love the hate chapter, sir. Can you first start? Thank you. ఇప్పుడు మన దర్శకులు వెంకటేష్ వి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలండి. నేను పట్టణం ఎదుమూరు అనే గ్రామంలో పెరిగాను. ఈ సినిమా నేపథ్యం కూడా గోదావరి యాసలో గ్రామీణ నేపథ్యంలోనే మొత్తం 40 రోజులు షూట్ చేశాము. ఈ గోదావరి చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం సినిమా షూటింగ్ జరిగింది. అలాగే ఈ టైటిల్ లాంచ్ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మనం ఈ గోదావరి జిల్లాలో ఎక్కడికైనా చాలా మంది ఏమంటారంటే హాయ్ అంటారు మీరు అని కొంచెం ఏదో ఎక్కకాలంగా అనుకున్న వాళ్ళు ఎక్కకాలంగా ఫీల్ అవుతారు. కానీ కాకపోతే ఆ ఎక్కకాలంలో అర్థం ఉంటుంది. అది ఆస్వాదించిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. నేను ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో బిడ్డనే చెప్పుకోవడానికి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడానికి నేను చాలా గర్విస్తున్నాను కూడా. ఇంకోటి ఏంటంటే ఈరోజు
నేను ఈ సినిమా డైరెక్టర్ ఈ స్థానంలో నిలబడ్డానంటే మా ప్రొడ్యూసర్ డాక్టర్ రావి గారు ఏదుమూరు గ్రామం అయింది కదా. ఏదుమూరు గ్రామంలో పుట్టి పెరిగి అమెరికాలో ఆయన డాక్టర్గా స్థిరపడ్డారు. ఆయన ఒక్కలే కదా డాక్టర్, మేడం గారు ఫ్యామిలీ మొత్తం డాక్టర్సే. అక్కడ ఇక్కడ ఏం పని లేదు వాళ్ళకి, అక్కడ సెటిల్ అయిపోయారు. కాకపోతే నేను పుట్టిన ఊరిలో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఆతృతతో తపంతో ఆయన ఏదుమూరులో రావి ఫౌండేషన్ స్థాపించి అక్కడ విద్యా వైద్యం చాలామందికి ఎంతమంది వచ్చినా కూడా మెడిసిన్తో సహా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఆయన సేవ చేస్తున్నాడండి. ప్రతిభకి ఎంకరేజ్ చేయడంలో ఆయన ముందుంటాడు. ఆ క్రమంలోనే నాకు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు ఆయన. నేను నా చదివిన తర్వాత ఎవరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే డాక్టర్ రావి బాలగారికి అమ్మాయికి సినిమా గురించి నేను చెప్తానని చాలా ప్రిపేర్ అయ్యాను. కాకపోతే మా ప్రొడ్యూసర్ గారు మొత్తం కావాలి సినిమా చెప్పేసారు. డైరెక్ట్గా నేను కూడా చెప్పాలి కాబట్టి చెప్తాను. యాక్చువల్గా చాలా సినిమాలు వచ్చేసరికి సినిమాలు కానీ చిన్న సినిమా పెద్ద సినిమాలు కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్లో ఐకలాండ్ కానీ రైలు కానీ ఏదన్నా అక్కడ ఈవెంట్ అక్కడ ప్లాన్ చేసుకుని పెడతారు. కాకపోతే ఏంటంటే డాక్టర్ గారు వాళ్ళు 2 days ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వేరే పర్సనల్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు వాళ్ళు. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వాళ్ళు అంటారు రేపే మళ్ళీ రేపు నైట్ వెళ్ళిపోతున్నారు. ఈ తక్కువ టైంలో ఇక్కడ లోకల్గా ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు, సినిమా పెద్దలు రమణాలు గారని ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మేము ఇన్వైట్ చేయలేకపోయాం, టైం లేదు. ప్లస్ ఏంటంటే ఇంపార్టెంట్ వాళ్ళు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పెద్దలు వాళ్ళతో పాటు నేను వయసులో కానీ అనుభవంలో కానీ రమణాలు కానీ చాలా అనుభవం చిన్నవాళ్ళు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మేము ఎక్కడైనా ఇవ్వలేకపోతాం. మేము సపరేట్గా మళ్ళీ ఇంకొక ఈవెంట్ ప్లాన్ చేసుకుని వాళ్ళందరినీ పిలిచారన్న క్రమంలోనే ఫ్యామిలీ వరకు ఈ చిన్న మిత్రులైన మీతోటి మేము ఇది ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఇది గమనించాం. చాలా మంది ఇక్కడికి రాగానే కొంతమంది మీకు పిలవలేదు వాళ్ళకి పిలవాలి కదని చెప్పేసి అన్నారు. దానికి తెలియసి చెప్తున్నాను. ఓకే, మమ్మల్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ మా సినిమా వచ్చేసరికి ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను. మా హీరో ఐ హేట్ లవ్ అన్నవాడు ఎందుకు ప్రేమించాడు, ఎంతలా ప్రేమించాడు. ఐ హేట్ లవ్ మరి ఎందుకు ప్రేమించాడు, ప్రేమ ఇష్టం లేదు, ప్రేమించిన తర్వాత ఎంతగా ప్రేమించాడు అన్నదే ఆయన క్యారెక్టర్ చేసుకుంటారండి. సంపత్ రాజు గారు మనవడండి. ఆయన సీనియర్ నటుడు. సినిమా నేపథ్యం ఉంది, సుబ్బు ఆయన పేరు. ఈ సినిమాలో హీరో సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో ఎందుకు చెప్తున్నారు. చాలామంది చిన్న సినిమా పెద్ద సినిమా పేరు పక్కన చెప్తే హీరో అని అనగానే అదే ఎవరికైనా లోపల ఎలా ఉన్నప్పుడు ఏంటంటే నలుగురిలో హీరో కథ ఎలా ఉంటుంది. ఆయన దగ్గర చూడలేదు. మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయన కూర్చున్నాడు, మేము ఎక్కడ తింటే అది తిన్నాడు ఆయన. ఆ విషయంలో ఆయనకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంది. అలాగే ఇంకో హీరోయిన్ వచ్చేసరికి శ్రీవతి. ఆవిడకి వేరే సినిమా షూట్లో ఉన్నాయి, ఆవిడ రావలేకపోయింది. నెక్స్ట్ ఈవెంట్ ఆవిడని కూడా మన స్టేజ్ మీద ఆవిడ ఉంటుంది. అలాగే ఈ సినిమా వచ్చేసరికి ఆ ఈవెంట్లో మేము ప్రేమలో పడ్డామండి. హీరోయిన్ కన్నా దీంట్లో విలువలు ఎక్కువ చూపించాను నేను. ఆ విలువలు ఎలాగంటే సొసైటీలో చాలామంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ అలాంటి అబ్బాయిని పెళ్లి కాకముందు అలాంటి అబ్బాయిని చూసి ఇలాంటి కూడా నాకు అందరినీ చూస్తే బాగుంటుంది, ఎలా కుటుంబం మంచిగా చూసుకుంటాడే అని అనుకుంటారు. పెళ్లి జరిగేలోపు పెళ్లి సంబంధాలు చూసేలోపు సేమ్ వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారు? చాలామంది జీవితానికి జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే లోకానికి భయపడి. నా సినిమాలో అదే చెప్పచ్చు. లోకానికి భయపడి వీళ్ళు సాటిస్ఫై అవుతున్నా కూడా వీళ్ళ ఫ్యామిలీలో కూతురు జీవితంలో ఆనందం ఇవ్వలేక ఒక తండ్రి లోకానికి జనానికి భయపడి ఎలా స్ట్రగుల్ అయ్యాడు. చివరికి దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు
ఈ సినిమాని మీరు అందరూ కూడా చాలా వరకు ప్రొడ్యూసర్ గారి సినిమా గురించి చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొత్తం కంప్లీట్ సెన్సార్ కంప్లీట్ అవ్వాల్సింది. యాక్చువల్గా ఈ నెలాకాలంలో రిలీజ్ చేయాలనుకున్నాం. అది వీలైతే డిసెంబర్లో ఒక డేట్ అనుకున్న రిలీజ్ కూడా వస్తుందండి. ఈ సినిమాతో కూడా ఏం జరిగిందంటే డాక్టర్ గారు అమెరికాలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన స్టోరీ నేను ఆయన చెప్పాను. నమస్కారం అండి. ఇప్పుడు చాలా మంది లోపల మాట్లాడుతున్నాము. బేసికలీ ఇప్పుడు ఏం చెప్పినట్టు వీళ్ళందరూ వస్తారని మాకు తెలియదు. బట్ యాక్సిడెంట్లీ వచ్చారు అని వీళ్ళు అరేంజ్ చేశారు. అంటే ఎవరిని అగౌరవపరిచినట్టు కాదు, అందరూ మనకి కావాల్సిన వాళ్ళే. అందుకని ఇక్కడ ఎవరైనా లేని వాళ్ళకి కూడా నేను చెప్పండి. అంటే ఇది మన గర్వం, ఇది మన ప్రాజెక్టు అని తలుచుకుని ముందుకు తీసుకెళ్ళడానికని ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిందన్నమాట. ఎనివే బాటమ్ లైన్ ఏంటంటే నేను స్టేట్స్ వెళ్ళిపోయి ఒక 45 ఏళ్ళు అయిందండి. అక్కడి నుంచి వచ్చేసి మెయిన్లీ ఏమవుతున్నాం అంటే మా ఫ్యామిలీ అండి, మా నాన్నగారు ఏం చెప్పారో అది దాన్ని ఆధారంగా తీసుకుని రావి ఫౌండేషన్ అని పెట్టామన్నమాట. దాని ద్వారా విద్య వైద్యం ఫ్రీగా ఇస్తున్నాము. దాంతోపాటు మీడియా కంపెనీ రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ అని రావి ఫౌండేషన్లో భాగంగా చేశామన్నమాట. ఏంటంటే మన ఈ సినిమాలకు ఏంటంటే మనం రావి ఫౌండేషన్ ద్వారా చేసిన ఈ సినిమాలో పై చూస్తే ఐ హేట్ లవ్ అని అంతే కదా. కానీ అంటే పై చూస్తే అది ఎందుకు లవ్ స్టోరీ, చాలా లవ్ స్టోరీలు. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు థీమ్తో తీసామన్నమాట సినిమా. ఐ హేట్ లవ్ అని పై చూస్తే కనబడుతుంది. కానీ లోపల మన ఇప్పుడు అమెరికన్ ట్రెడిషన్స్ తీసుకోండి. అమెరికన్ ట్రెడిషన్స్, అమెరికన్ సాంప్రదాయాలు తీసుకోవాలనుకున్నప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడేంటి ట్విట్టర్, ఫేస్బుక్, ఇవన్నీ కూడా కొన్ని స్ప్రెడ్ చేసే ఫాస్ట్గా అయిపోతాయి. రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వచ్చేసి బాగుందని ఫాస్ట్గా అయిపోతాయి. కానీ మన సాంప్రదాయాలు మన వీటితో చేసే లవ్ స్లోగా వెళ్ళినప్పుడు కానీ అది లైఫ్ లాంగ్ పోయే పద్ధతి మనకి. అది క్విక్ రిజల్ట్స్, ఇదేమో స్లో బట్ స్టడీ అందరి. సో ఈ రెండింటికి మధ్యన ఇప్పుడు వివాదం జరుగుతుంది మా సినిమాలో. మేము అనుకున్న మా డైరెక్టర్ గారు చెప్పిన విజన్ ఏంటంటే వీళ్ళన్నిటి వల్ల మన సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్ల ఇద్దరు మనుషులు ఎలా విడదీస్తున్నారు, ఈ సోషల్ మీడియా వల్లనే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ మన ట్రెడిషన్స్ మన లవ్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎలా ఇది ఎలా బ్రతికింది, చివరికి సక్సెస్ అయింది అన్నది చక్కగా మన కోనసీమ మండలాల్లో మన గోదావరి యాసలో మా డైరెక్టర్ గారు స్వీకరించారు. నేను కొంచెం నేను పదాలకి అడుగుకోవాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో బాగా అయ్యేది. బట్ ఇదికి చెప్పొచ్చేది ఏంటంటే ఇది మన సినిమా, మన భాష, మన మెసేజ్. ఎవరి అన్ని తెలంగాణ యాక్సెంట్లో చాలా వచ్చాయి కదా. అందుకని మన స్లాంగ్లో మనం తీద్దాము, మన అందాన్ని మనం చూపెడతాము, మన తీరులో మనం చెప్తాము అని తీసాము. ఇందులో లాభాలు నష్టాలు అప్పుడు నాకేం సంబంధం. ఏదిలో ఏ లాభాలు వచ్చినా ఏం పోయినా వచ్చినా ఫౌండేషన్కి వెళ్తాయి, ఫౌండేషన్ నుంచి ప్రజలకి వెళ్తాయి. అంచేత డబ్బు మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు, పోయిన పర్వాలేదు. కానీ మన గర్వం కొద్దీ మనం సొసైటీలోకి ఒక ప్రపంచంలోకి ఒక మెసేజ్ పంపిద్దాము. అది ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంత మీతో మాట్లాడాను కదా. మనం 10 మందికి చెప్తే 100 మందికి చెప్తాం, 100 మంది 1000 మందికి చెప్తారు. అలా దేశాన్ని మార్చడానికి ట్రై చేస్తాం. అంతది ఓవర్నైట్ మార్చేయాలని బట్ ట్రై చేస్తాం. సో ఈ సినిమా అంతా కూడా అంటే ఇవాళ లవ్ ఫెయిల్ అయిందనుకోండి, సూసైడ్ చేసుకుంటారు, ఎండ్రీని తాగుతారు, లేకపోతే హుస్సేన్ సాగర్లో దూకుతారు, లేదా ఊరేసుకుంటారు. రైట్. మా డైరెక్టర్ గారు అవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పి వాటికి సొల్యూషన్స్ ఏంటి అన్నది మీరు సినిమాలు చూస్తే తెలుస్తుంది.
అంటే ఎలా తీసుకొచ్చారో ఆ స్టోరీ. తర్వాత లవ్ ఉంది అనుకోండి, గట్టిగా కాలు ఉంచుకోవడం, ముద్దెట్టేసుకోవడం అలా లేకుండా మన వేపుని ఎలా నడుస్తుందో పబ్లిక్లో అలాగే చూపెడదామని ఆయనకు తెలుసు. అంటే గ్రాడ్యువల్గా న్యాచురల్గా తీసుకెళ్ళారు. అలాగే మనం న్యాచురల్గా మన వాళ్ళు ఎలా తీసుకెళ్తారు. సోషల్ మీడియా ఉన్నాయండి, దానివల్ల స్ప్రెడ్ అయిపోతుంది అసలు. దానివల్ల వచ్చే చెడులు ఈ హీరోయిన్ మీద పడతాయి, వాళ్ళ కుటుంబం మీద పడతాయి. వాటిని ఎలా డీల్ చేస్తారు, ఏమవుతుంది, అది సక్సెస్ అవుతుందా లేదా, వాళ్ళు సరిగా డీల్ చేసేదా లేదా, ఇలాంటివన్నీ మన సినిమాలో మన డైరెక్టర్ గారు మెయిన్లీ మన ఒక 15 విలేజెస్లో వెళ్ళి షూట్ చేశారు అనమాట. అందులో ఇంకో మంచి విషయం ఏంటంటే ఫౌండేషన్ కూడా వాలంటీర్స్ మనస్సు పెట్టి పనిచేశారు. కొంతమంది వచ్చారు, కానీ వీళ్ళు కూడా మనసు పెట్టి పనిచేశారు. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అందరూ రావడం చాలా సంతోషం. అండ్ మేము గర్వంగా ఎందుకు తీసాము, నాకు ఇక్కడ మన దేశంలో పనిలేదు, కానీ నాకున్న ప్రతిదీ కూడా ఈ దేశం వచ్చింది. ఇప్పుడు నేను దేశానికి టైం వచ్చింది కనుక నేను వచ్చి చెయ్యాలి, చేసి నా పద్ధతిలో నేను చేసి చూద్దాం రిజల్ట్స్ ఏమంటే ఎలా అంటే మనం చేయగలిగింది మనస్ఫూర్తిగా చేసామా లేదా. అలాగే మీరందరూ కూడా అలాగే గర్వం ఫీల్ అయింది, మనస్ఫూర్తిగా చేయండి. ఎక్కడికొకరికి వెళ్తుంది, ఏదో అవుతుంది, అసలు మన పని మనం సరిగ్గా చేసామా లేదా అంటే మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే చేయండి. అండ్ మేము కూడా ఏమైనా ఇంకా మంచి ఐడియాస్ వచ్చాము. ఈ సినిమా గురించి అదండి మెయిన్లీ ఇన్ ఎ నట్‌షెల్, రైట్? There are so many like social media, spread the message fast, bring the results fast, but at the end of the day what stays long is the tradition and true love.